హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సాటర్డే వెళ్ళానండి నుమాయిష్ ఎగ్జిబిషన్కి. ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను. మొత్తం టోటల్గా కూడా నేను వీడియో అనేది షూట్ చేశానండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మెట్రో రైల్లో వెళ్ళాలి అనుకుంటే నాంపల్లి మెట్రో స్టేషన్ తర్వాత గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వస్తుందండి. అక్కడ దిగి మనం డైరెక్ట్గా గేట్ నెంబర్ 2 వెళ్ళొచ్చు. ఎగ్జిబిషన్కి మనకి 4 గేట్స్ ఉంటాయండి. నేనైతే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాను. ప్రతి గేట్ నుంచి కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఇక్కడ అయితే నేను గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాను కదా. అసలు నేను స్టార్ట్ అవ్వడమే 2:10కి అలా స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి. 3:20 3:30 అయిపోయిందండి వెళ్ళేసరికి. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఆ తర్వాత నేను 3:30కి కొంచెం ఎర్లీగా వెళ్దాము, 3కి స్టార్ట్ అవుతుంది, అలాగే 10:30 వరకు ఉంటుందండి. సో నేను 3కి అంతా ఉండాలి అనుకున్నాను, బట్ 3:30కి ఎలాగైతేనేం చేరిపోయాను. ఇక్కడ బయట ఎంట్రన్స్కి బయటే మనకి ఇలా పెట్టుంటారనమాట. ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. యాక్చువల్గా నేను అడిగాను ఇక్కడే ఎందుకు పెట్టుకున్నారు, లోపల లేవు ఈ ఐటమ్స్, అసలు లోపల వెతికినా కూడా లేవండి. వీళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని అడిగితే వాళ్ళకి లోపల షాప్ రెంట్ అవన్నీ పే చేయాలి కదా, అందుకనేసి మేము ఇక్కడ పెట్టుకున్నాము అని చెప్పారు. వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా అండి ఇయర్ రింగ్స్ 150 అలా చెప్తున్నారు. మనకి కొన్ని అయితే 100కి కూడా ఇస్తున్నారు. 120 100 అలా ఇస్తున్నారు. అలాగే బ్యాంగిల్స్ కూడా 150 చెప్తున్నారు, కానీ బార్గెయిన్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్ వేర్ ఉంటాయి కదా దండలు, అవన్నీ కూడా 200 250 అలా చెప్తున్నారండి, కానీ బార్గెయిన్ చేయొచ్చు. నేను అన్ని ప్రైజెస్ అయితే అడిగాను. వీళ్ళ దగ్గర అంతకంటే పెద్ద ప్రైజీగా ఏం లేవండి. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. యాక్చువల్గా ఇంకా వాళ్ళకి షాప్ రెంట్ అవన్నీ లోపల పే చేయరు కాబట్టి వాళ్ళు కొంచెం రీజనబుల్గానే మనకు చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ఎగ్జిబిషన్ మొత్తం చూసినట్టే అండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశాను. ప్రైజెస్ కూడా మ్యాక్సిమం చెప్పడానికే ట్రై చేశానండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ నాకు బాగా నచ్చినవి కొన్ని పిక్ చేసుకొని చూపిస్తూ ఉన్నాను. చాలా చాలా బాగున్నాయి. మీరు మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకుందాము ఎక్కడైనా ఉంటాయేమో అని అనుకుంటే లోపల ఉండవండి. ఇవి ఓన్లీ ఇలా బయట ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి నేను వెళ్ళాను. ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది కలెక్షన్ కూడా. నేను లాస్ట్ టైం నుమాయిష్ ఎగ్జిబిషన్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. బట్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి ప్రతిదీ కూడా చాలా యూనిక్గా కొత్తగా ఉందండి. కలెక్షన్ చాలా చాలా బాగుంది. లేటెస్ట్ కలెక్షన్ అంతా కనిపించింది. ఇక్కడే కాదు, నాకు నాంపల్లి ఎగ్జిబిషన్ లోపల కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా అడ్వాన్స్డ్గా ఉందండి. చాలా చాలా నచ్చింది. మీకు ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీకు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తూ ఉన్నాను కదా, కొన్ని మోడల్స్ నాకు నచ్చినవి పిక్ చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఒక్కొక్కటి కూడా నేను ఆయన 150 అలా చెప్తే నేను 100 రూపీస్కి తీసుకున్నానండి. ఇలాగ బ్యాంగిల్స్, అలాగే నెక్ వేర్ దండలు, అలాంటివన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఈసారి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా పెట్టుకున్నారండి. రైట్ సైడ్ మనకి చాలా ఎక్కువ పెట్టుకున్నారనమాట. ఇది లెఫ్ట్ సైడ్ అక్కడక్కడ అలా పెట్టుకున్నారు. మీరు ఓవరాల్గా ఒక రౌండ్ వేసుకొని బయట కూడా ఎక్కడ నచ్చాయో అక్కడ సెలెక్టెడ్గా తీసుకోవచ్చు. ఇంచుమించు అందరూ కూడా సేమ్ రేట్సే చెప్తూ ఉన్నారండి. వీళ్ళ దగ్గర బార్గెయిన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి యాంటిక్ మోడల్లో ఉండేవి వేసుకుంటూ ఉన్నారు కదా ఇయర్ రింగ్స్, అవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అయితే ఈసారి బాగా కనిపించాయి నాకు. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా పెట్టుకొని కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను కదా, లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా 100 చెప్పారు. ఇవన్నీ కూడా 100 రూపీస్ అన్నారు. రైట్ సైడ్ కొంచెం చిన్న ఉన్నాయి, అవి అయితే 50 రూపీస్ చెప్పారండి. వీళ్ళ దగ్గర అయితే ఫిక్స్డ్ అని చెప్పారు. చాలా చాలా బాగున్నాయి. నేను మామూలుగా రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటి మోడల్స్ కాకుండా మామూలుగా మనం జెయిన్2 దగ్గర కూడా రోడ్ సైడ్ షాపింగ్ అనేది ఉంటుందండి. ఆ స్ట్రీట్ అంతా కూడా షాపింగ్ ఉంటుంది. అక్కడ యూజువల్గా చూసే ఇయర్ రింగ్స్ కాకుండా ఇక్కడ చాలా యూనిక్గా అనిపించాయి. రెగ్యులర్గా మనకి చార్మినార్ అటువైపు కూడా ఇలాంటివి కనిపించలేదు, నేను గమనించాను, అదే చెప్తూ ఉన్నానండి.
ఇలాగా ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా 100 రూపీస్ చెప్పారండి. ఈ మోడల్స్ చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఈ పక్క నేను చూపించేవన్నీ కూడా 50 రూపీస్ చెప్పారు. ఇది కూడా 50 రూపీసే. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇలాగా కొంచెం ముందుకు వస్తే ఇలా పెట్టుకున్నారండి. మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తూ ఉన్నాను. టైం సేవ్ అవుతుంది కదా, యాక్చువల్గా ఎక్కడ ఏముంటాయి అనే ఒక ఐడియా ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇలాగ కొంచెం ముందుకు వస్తే ఇలా స్టాల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్కి బయటే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్న షాప్ ఉందండి. చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మెయిన్ మామూలుగా ఇలాంటి ప్రైస్లో మనకి ఎగ్జిబిషన్స్లో దొరుకుతూ ఉంటాయి, కానీ కలెక్షన్ చాలా లేటెస్ట్గా బాగా అనిపించింది నాకు. ఇక్కడ 200 రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే 250 రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. మీకు 1, 2 నేను పిక్ చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. ట్రెండింగ్లో ఉన్న మోడల్సే ఈసారి ఎక్కువ కనిపించాయి నాకు నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 250 రూపీస్ అండి. నాకు తెలిసి వాళ్ళు బార్గెయిన్ చేస్తే కొంచెం తగ్గించవచ్చు. ఇవన్నీ కూడా 250 రూపీస్ అండి. మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఈసారి. యాక్చువల్గా ఏది చూసినా కూడా మంచిగా పేస్టల్ కలర్స్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇప్పుడు పేస్టల్ కలర్స్. ఆ కలర్స్లో డిజైన్స్ కూడా లేటెస్ట్గా ఉన్నాయి. ఈ పర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేవి 200 రూపీస్ అని చెప్పారు. ఇంతకుముందు చూపించింది 250 రూపీస్ అనమాట. ఇలాగా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. స్టూడెంట్స్ లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా కూడా ఇలాంటి పర్స్ మనం యూజువల్గా మార్చేస్తూ ఉంటారు కదా కలర్స్ కానీ, అలాంటప్పుడు ఇట్లా తీసేసుకోవచ్చు. కొద్ది రోజులు వాడి మళ్ళీ ఏదైనా ఇంకోటి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి బ్యాంగిల్స్ షాప్ ఉందండి. ఇవన్నీ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ బయట ఉన్నవి చూపిస్తూ ఉన్నాను, అలాగే లోపల ఉన్నవి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ బయట బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టారు. మనకి లోపల బ్యాంగిల్స్ ఎక్కువ కనిపించలేదండి. అలాగే ఇంతకుముందు చూపించాను కదా యాంటిక్లో ఉన్న జ్యువెలరీ కూడా, అవి కూడా లోపల లేవన్నమాట. సో మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ తీసేసుకోండి. క్లిప్స్ అవన్నీ అయితే లోపల ఉన్నాయి, కానీ కలెక్షన్ చాలా తక్కువగా ఉందన్నమాట. ఇలాగా బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా తక్కువ రేట్స్లోనే ఉన్నాయి. అన్నీ 50 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. బ్యాంగిల్స్ అయితే 100, 150, 50 అలా ఉన్నాయండి రేంజెస్ని బట్టి. ఇదంతా కూడా నేను బయట చూపించేది ఇలా ఉంటుంది. ఈ షాప్స్ అన్నీ మనం దాటుకొని వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 2లో ఉంటామండి మనం. అజంతా గేట్ అండి దాని పేరు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి బయట ఇలాగా కొన్ని సిరామిక్తో ఉన్నవి కప్స్ కూడా ఉన్నాయి. ఇవైతే సెట్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఇది 800 అని చెప్పారు. బార్గెయిన్ చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్నవి మనము షోకేజ్లో అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట కలెక్షన్. నాకు లోపలైతే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కనిపించలేదు. కొంతమంది షో పీస్ లాగా పెట్టుకుంటారు కదండి, అవన్నీ చాలా చాలా బాగున్నాయి ఈ షాప్లో. ఏ షాప్ అయినా కూడా మ్యాక్సిమం బార్గెయిన్ చేసేలాగే ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్న జాడీ ఉంది కదా, ఈ జాడీలన్నీ కూడా ఈ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి. అలాగే చిన్న కప్స్ ఉన్నాయి కదండి, ఇవి ఒక 6 తీసుకుంటే మనకి 300 రూపీస్కి ఇస్తారంట. బట్ నేను పెయింట్ పోతుందేమో అనేసి తీసుకోలేదండి. బాగున్నాయి చూడ్డానికి అయితే చాలా చాలా బాగున్నాయి. ఇలాగ దాని పక్కన కూడా బ్యాంగిల్స్ షాప్స్ బయట ఉన్నాయన్నమాట. 3:30కి అంతా కూడా రష్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా వరకు చాలామంది వస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పకోడీ, బజ్జీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇలాగా అజంతా గేట్ నుంచి మేము ఎంటర్ అయ్యాము. ప్రతి ఒక్కరికి కూడా 40 రూపీస్ టికెట్ అండి. అండర్ 5 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి అయితే ఫ్రీ అనమాట. ఇలాగ ఫుల్ సెక్యూర్డ్గా ఉంది. ఈసారి నేను చెప్పాను కదా, డిఫరెన్స్ ఏం గమనించానంటే సెక్యూరిటీ వైజ్ చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. అలాగే నీట్నెస్ కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. నేను ఈ వీడియోలో మీకు ముందు కూడా చెప్తాను నెక్స్ట్. ఫస్ట్ అయితే ఈ షాప్కి వెళ్ళానండి. ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుందన్నమాట. నేను ఎంటర్ అయిన రైట్ సైడ్ వెళ్ళాను. యూజువల్గా అందరూ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో వెళ్తూ ఉంటారు, బట్ నేను ప్రతిసారి లెఫ్ట్లో వెళ్తాను కదా, ఈసారి రైట్లో వెళ్దాము అని వెళ్ళాను. ఫస్ట్ ఈ షాప్ కనిపిస్తుందండి. ఇందులో అయితే ప్రైజెస్ కొంచెం బాగా ఎక్కువగా అనిపించాయి నాకు.
ఫస్ట్ వెళ్ళగానే ఏదైనా షాప్లో టక్కుమని తీసేసుకోకుండా కొంచెం దూరం నడిచి అటు ఇటు షాప్స్ కొన్ని మీకు ఏం కావాలనుకున్నారో అలాంటి షాప్స్ 2-3 చూసిన తర్వాత మీరు కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ షాప్లో మాత్రం ఎస్పెషల్లీ ఫిక్స్డ్ రేట్స్ అంటూ ఉన్నారు, కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. టక్కుమని తీసేసుకున్నాం అనుకోండి ముందర షాప్స్లో చాలా వరకు బార్గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మనం ఫీల్ అవుతాం కదా, అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత దీని బయట ఇలా పిల్లో కవర్స్ అమ్ముతూ ఉన్నారండి. 2 పిల్లోస్ కలిపి 100 రూపీస్ అని చెప్తూ ఉన్నారు. అన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి. తర్వాత ఇక్కడ హల్వా కూడా అమ్ముతూ ఉన్నారు, మౌత్ ఫ్రెషనర్స్, సోంపు, తర్వాత మామూలుగా కిల్లీలో వేసుకునేవి అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఫ్రెష్గా అప్పుడే మొత్తం అన్నీ తీసి ప్లేట్స్లో పెడుతూ ఉన్నారనమాట. మనకు మామూలుగా మాల్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలాగా ఇక్కడ కూడా పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ కాఫ్ అని ఇలా కొత్త షాప్స్ అండి, కిచెన్ ఎక్స్పర్ట్స్ అని ఇలాగా కొత్త షాప్స్ అయితే ఇంకా రెడీ చేస్తూ ఉన్నారనమాట. మేబీ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్కడ మామూలుగా చిమ్నీస్, స్టవ్లు అలాంటివన్నీ కూడా కిచెన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ అందులో సెట్ చేస్తూ ఉన్నారు. దానికి ఎదురుగా ఒక షాప్కి వెళ్ళానండి. ఇక్కడ నాకు షాల్స్ చాలా బాగా అనిపించాయి. సో ఈ షాల్స్ అడిగితే 200 రూపీస్ అని చెప్పారు. మేబీ బార్గెయిన్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఈ షాల్స్ చాలా కొత్తగా అనిపించాయి, బాగున్నాయి. ఈసారి అదే చెప్తూ ఉన్నాను కదా, కలెక్షన్ అనేది చాలా చాలా బాగుందండి. ఈ షాల్స్ అయితే కాటన్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. ఇవి 100 రూపీస్ చెప్పారు. డిజైన్స్ అయితే మంచి కలర్స్లో, డిజైన్స్ కూడా చాలా క్లాసిక్ మోడల్స్లో ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈసారి ప్రతిదీ చూసినప్పుడు అంతా కూడా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నవే వీళ్ళు తయారు చేశారని అయితే నాకు అనిపించింది. ఆ డిఫరెన్స్ మీరు కూడా వెళ్తే తప్పకుండా మీకు అనిపిస్తుంది. షాల్స్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి. షాల్స్ కానీ లేకపోతే చూడీదార్ టాప్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ఫ్రాక్స్ టైప్ డ్రెస్సెస్ కానీ ఇలా చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా 350 రూపీస్ అంట. ఇది 350 రూపీస్ అండి. మంచి మంచి డిజైన్స్లో అయితే ఉన్నాయి. మనం ఏమంటే ఎర్లీగా వెళ్ళాలి, 3 o'clock అంతా అక్కడ చేరేలాగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మనం కొంచెం లీజర్గా ప్రతిదీ చూసుకోగలుగుతాం. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ టాప్స్ అయితే 300 రూపీస్ చెప్పారు. చాలా బాగున్నాయి, జీన్స్లోకి వేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయండి. ఎక్కువ పేస్టల్ కలర్సే కనిపిస్తూ ఉన్నాయి. రోబో టచ్ అని ఇదొకటి మామూలుగా ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఇవన్నీ ఇందులో సెట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ మీరు నెక్స్ట్ వెళ్ళేటైతే ఇది రెడీ అయిపోవచ్చు, అందుకని చెప్తూ ఉన్నానండి. ఇప్పుడు చూపిస్తున్న షాప్ అయితే యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళదనమాట. ఇది మాత్రం మిస్ అవ్వకండి మీరు. ఈ షాప్లో అద్భుతంగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్లో అండి. అలాగే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అనమాట. మీకు ఈ షాప్ వీడియో చూపిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇక్కడ ఇలాగా డెకరేషన్ పర్పస్కి మట్టితో తయారు చేసినవి ఇలాంటివన్నీ పెట్టారండి. చాలా చాలా నచ్చింది నాకు ఈ షాపు. నేను ఎక్కువ టైము ఈ షాప్లోనే స్పెండ్ చేశాను. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఈ షాప్ పెట్టలేదండి, నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇలాగా తులసి కోటకి సంబంధించింది కూడా చిన్నది ఒకటి పెట్టారు, అది బాగా నచ్చింది నాకు. ఇలా లోపలికి వెళ్ళగానే ఇలాగ మట్టితో చేసినవి హ్యాంగింగ్ బెల్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే 550, 600 అలా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత బుద్ధునివి ఇవన్నీ కూడా మట్టితో చేసినవే, చాలా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఇవి వాల్ డెకర్ లాగా యూస్ చేస్తూ ఉన్నారు కదా, ఇవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొత్తగా అనిపించింది టీ కప్స్ ఉన్నాయి కదా, దాని ఎడ్జ్లో చిన్న పెయింట్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. అది చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. ఈ టీ కప్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో తయారు చేశారండి, చాలా బాగున్నాయి. ఎవరైనా ఎకో ఫ్రెండ్లీవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా తీసుకోండి. ఎవరైనా కాదు, ప్రతి ఒక్కరూ కూడా మనం ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్, మెటీరియల్స్తో ఉన్నవి వాడటానికి ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. ఇలాగ మట్టి కుండలు కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ కడాయి అడిగితే వాళ్ళు 600 చెప్పారండి. ఈ మడ్ పాట్స్ ఉన్నాయి కదా, ఇవి మూత కూడా ఉంటుందన్నమాట, విత్ లిడ్తో ఇస్తారు. ఇవన్నీ కూడా 450, 400 అలా సైజుని బట్టి ఉన్నాయి. ఈ చిన్నది చూసారా, చిలకలాగా ఉంది కదా, ఇది విజిల్ అన్నమాట. మట్టితో చేశారు, 60 రూపీస్ అని చెప్పారండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. మినప్పప్పు వడియాలు, ఆ తర్వాత ఇక్కడ పికిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మురుకులు, బూందీ కారము,
అరిసెలు ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. బోల్డ్ అంతా స్టఫ్ అయితే ఈ షాప్లో ఉందన్నమాట. మంచి క్వాలిటీ న్యాచురల్గా ఉన్న ఐటమ్సే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయన వీడియో తీస్తున్నాడండి. ఆయన ఏదో ఛానల్ అని చెప్పాడు. జస్ట్ ఆయన చూపిద్దామని చూపించాను. పెద్ద కెమెరా తెచ్చేసాడనమాట. ఆ తర్వాత ఇక్కడ చెక్కతో తయారు చేసినవి బోల్డ్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి వాచ్ లాగా వేసుకోవడానికి, బ్రేస్లెట్ లాగా చాలా చాలా బాగుంది కదా. ఇలాంటివి మనం తీసుకోవచ్చండి. అన్నీ కూడా 20, 30, 40, 50 అలాగే ఉన్నాయి. అన్నీ 100 బిలోనే మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కూడా. ఈ బెల్ కూడా 60 రూపీస్ అలా చెప్పారు. ఇలాగ గిలకలు చిన్నపిల్లలకి వాడేవి ఇవన్నీ ప్లాస్టిక్ కంటే కూడా చెక్కతో తయారు చేసినవి మనం యూజ్ చేస్తే చాలా చాలా మంచిది. ఇలాగ రకరకాల గిలకలు ఇక్కడ వెరైటీ చూశానండి నేను. ఇది కూడా చూడండి, డిఫరెంట్గా ఉంది కదా. ఎంత ఆర్టిస్టిక్గా చేశారో అని అనిపించింది నాకైతే. ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు తప్పకుండా ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏదైనా బ్యాగ్స్ తీసుకెళ్ళండి. షాపర్స్ కానీ అక్కడ వాళ్ళు కవర్స్ ఇస్తే అవి యూస్ చేయకుండా మీ బ్యాగ్స్లో వేసేసుకోండి. అప్పుడైతే మనం అట్లీస్ట్ ప్లాస్టిక్ని కొంతవరకైనా అవాయిడ్ చేసినట్టు అవుతుంది. అందుకనే చెప్తూ ఉన్నాను. మీకు కూడా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. ఇది చూసారా, అసలు మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. ఇలాగా చిన్న చిన్న బాల్స్ని లోపలికి వేసేసేవాళ్ళము. ఇది నేను తీసుకున్నానండి. 100 రూపీస్ అన్నారు. చాలా నచ్చింది నాకు. కొంచెం టైంపాస్కి సెల్ అవాయిడ్ చేయాలని అనుకుంటూ ఉన్నాను కదా, ఆ ప్రాసెస్లో ఇంకా ఇది కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి. అలాగే చిన్న కార్ బొమ్మలు, తర్వాత గో కార్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. షో పీస్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత నాకు బాగా నచ్చినవి ఈ స్పూన్స్ అండి. ఇవి నీమ్ స్టిక్తో చేశారంట, నీమ్ వుడ్తో చేశారు, బ్యాంబూ వుడ్తో చేశాము అని చెప్పారండి. చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ స్పూన్స్ చాలా చోట్ల దొరుకుతూ ఉన్నాయి. చాలా బాగుంటాయి కూడా, కంఫర్ట్ ఉంటుంది. తీసుకోండి ఇవి కూడా మీరు. ఈచ్ వన్ 20 రూపీస్ అనమాట. 2 రకాల మోడల్స్ ఉన్నాయి. నేనైతే ఈ 2 తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ షో పీసెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ అటువైపుకు వెళ్ళి ఇంకొక షాప్ చూశాను. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది. ఏంటబ్బా అంటే ఇలాంటివి ధూప్ స్టిక్స్ అన్నీ పెట్టేశారనమాట. రకరకాల ఫ్లేవర్స్ అండి. మామూలుగా అన్ని ఫ్లేవర్స్ మనం చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ సాంబ్రాణి ఫ్లేవర్ ఒకటి, గుగ్గిలం ఫ్లేవర్ నాకు కొత్తగా కనిపించాయి. సాంబ్రాణి ఫ్లేవర్ ధూప్ స్టిక్స్ అనేది స్పెసిఫిక్గా నేనైతే చూడలేదు. మెయిన్ గుగ్గిలం అండి. గుగ్గిలంతో చేసే ధూప్ స్టిక్స్ ఇప్పటివరకు వినలేదు నేను. సో ఇక్కడ కొంచెం కొత్తగా అనిపించింది నాకు. ఈ మధ్యకాలంలో నేను బయటికి వెళ్ళాను కదా టెంపుల్స్కి, అటు ఇటు కొన్ని ధూప్ స్టిక్స్ అయితే ఎక్కువగానే తీసుకున్నాం. మా వారు తీసుకున్నారు. సో అందుకోసమని నేను తీసుకోలేదండి. ఇక్కడ ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి చిన్నగా హోల్డర్ కూడా చెక్కతో తయారు చేసింది. చాలా చాలా బాగుంది. చాలా బాగున్నాయండి ఇక్కడ ఐటమ్స్ అయితే. ఆ తర్వాత ఇక్కడ శ్రీ పరందమ టెక్నాలజీస్ అని ఒకటి చిన్న స్టాల్ లాగా పెట్టుకున్నారండి వీళ్ళు. జస్ట్ ప్రమోషన్ లాగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్లో వాటర్ ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం, ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం అనే సిస్టమ్ మీద ఈ సెటప్ ఉంటుందన్నమాట. దీన్ని సెట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ చేయడం, ఆన్ చేయడం అలా చేయడానికి వీలవుతుంది అని చెప్తూ ఉన్నారు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను, ఎవరికైనా హెల్ప్ అవుతుందని. ఆ తర్వాత ఆలియా భట్ చూడీదార్ టాప్స్ అనేవి చాలా ఫేమస్, ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. నేను వాటి కోసం చూశాను, ఒక టాప్ కావాలి అనేసి. అదేంటంటే యాక్చువల్గా టాప్ విత్ బాటమ్ అండ్ చున్నీ కూడా ఉన్నాయి. 1600 చెప్తూ ఉన్నారు. ఓన్లీ టాప్ అయితే 800 చెప్తూ ఉన్నారు. ఇక్కడ జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. చెప్పాను కదా అన్నీ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్సే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి బాటిల్ హోల్డర్స్. ఇవైతే బ్యాగ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, అదైతే 180 రూపీస్ అండి. ఈ బ్యాగ్ 180 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఈ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి కదా, 120 రూపీస్. ఈ బ్యాగ్ అయితే 250. ఇదైతే 130 అనమాట. ఇలాగా రేట్స్ అయితే నేను కనుక్కున్నాను. ఇదైతే చాలా చాలా బాగుంది. ఈ బ్యాగ్ 450 రూపీస్ అంటండి. చాలా చాలా నచ్చింది నాకు. ఇది లోపల ఎలా ఉంటుంది అని చూపిస్తూ ఉన్నాను. 2 పార్టిషన్స్ లాగా ఉంటుంది. ఫ్రంట్ ఏమైనా పెట్టుకోవచ్చు, లోపల బుక్స్ కానీ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అండి. మనము రెగ్యులర్ బేసిస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ కదా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ బ్యాగ్ అయితే 150 రూపీస్. ఈ చిన్నది 50 రూపీస్ అండి. పౌచ్ ఎంత క్యూట్ ఉందో. వీళ్ళు మెయిన్ అంటే ఈసారి నేను గమనించింది, మామూలుగా కూడా ఇలాంటి ప్రైజెస్లో బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. బట్ మంచి మంచి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్తో చేశారండి ఈసారి. అది బాగా నచ్చింది. ఆ తర్వాత ఈ షాప్కి వెళ్ళాను.
ఇదైతే గ్లాస్తో తయారు చేశారనమాట. ప్రతిదీ కూడా వినాయక స్వామిది కానీ, తర్వాత కృష్ణుడిది కానీ చూస్తూ ఉన్నారు కదా, ఎంత బాగుందో. రాధాకృష్ణులు, ఇలాగ జింక బొమ్మలు అయితేనేమి ఏవైనా కూడా గ్లాస్తో చేశారండి. బెల్ చూసారా ఎంత బాగుందో. ఇలాగా జిరాఫీస్ ఇవన్నీ కూడా చేశారు, బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఇలాగా ఇస్తరాకులు ఉంటాయి కదా, మనము ముందు తినేవాళ్ళం చిన్నప్పుడు, మన ఊర్లలో తినేవాళ్ళము. ఆ ఆకులతో తయారు చేసిన ప్లేట్స్ ఎక్స్పెషల్లీ ఇక్కడ మనకి దొరుకుతూ ఉన్నాయన్నమాట. వాటి స్మెల్లే వేరు కదండి, ఆకులు డిఫరెంట్ స్మెల్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ అయితే ఇట్లా పికిల్స్, తర్వాత కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ న్యాచురల్ అండి. గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్, న్యాచురల్గా తయారు చేసే ఐటమ్స్ని ఇలాగ ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ శారీస్ షాప్ కూడా ఒకటి ఉంది. శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ప్రైస్ అడగలేదండి, జస్ట్ చూపిస్తూ ఉన్నాను. శారీస్ కలెక్షన్ చాలా బాగుంది. ఒకే ఒక షాప్ ఉంది కానీ చాలా బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ షాప్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అన్ని అకౌంట్స్ ఉన్నాయంటండి. ఇది మెయిన్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ సేల్ చేస్తూ ఉన్నారు, చెక్కతో తయారు చేసినవి. ఆదిలక్ష్మి టాయ్ అండి ఇది. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నీ ఉన్నాయంట. నేను ఇందాక బోర్డు చూపించాను కదా, మీరు డీటెయిల్స్ నోట్ చేసుకొని మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడికైనా కూడా డెలివర్ చేస్తారంటండి. ఇక్కడ ఐటమ్స్ చాలా యూనిక్గా అనిపించాయి. నాకు బాగా కొత్తగా అనిపించినవి మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే చిన్న పెన్సిల్, ఇంకా మా బాబుకి ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు, చిన్న పెన్సిల్ తీసుకున్నాను. ఇది చూసారా, తాటి చెట్టు, ఒక ఆయన ఎక్కి తాటి కళ్ళు తీస్తూ ఉన్నాడనమాట. ఎంత బాగుందో అసలు. మనకి మెయిన్ ఏంటంటే ఇలా చేతితో తయారు చేసిన వస్తువుల్లో జీవకళ అనేది ఉట్టిపడుతుందండి. మామూలుగా మెషిన్తో చేసినవి అంత మనకి లైవ్లీనెస్ కనిపించదు, అదైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు కదా, ఇది కుంకుమ భరణి అంట, లేకపోతే మనము షో ఐటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా నచ్చింది. ఇప్పుడు చూపిస్తుంది చిన్న కుంకుమ భరణలు, ఇవి కూడా 200 రూపీస్ అండి. ఎంత బాగున్నాయో అసలు, చాలా యూనిక్గా అనిపించాయి నాకు. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ ఇలాగా చెక్క బొమ్మలు చాలా చాలా ఉన్నాయండి. ఇలా ఒక థీమ్తో తయారు చేసినవి కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అకౌంట్స్ వీళ్ళకు ఉన్నాయంటండి. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇందాక చూపించాను కదా, ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఎక్కడికైనా కూడా వీళ్ళది షిప్పింగ్ అనేది ఉందంటండి. ఇలాగ బర్డ్స్ చూసారా, చిట్టి చిట్టివి ఎంత ముద్దుగున్నాయో అసలు, చాలా చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్గా అనిపిస్తాయి ఏవైనా ఇలా చెక్కతో తయారు చేసినవి. ఎస్పెషల్లీ ఇలాగా కొండపల్లి బొమ్మలు, రకరకాల బొమ్మలు, వీణలు, ఇవన్నీ ఆటో చూసారా ఎంత ఆర్టిస్టిక్గా చేశారో, సూపర్ కలర్ఫుల్గా ఉందండి. అలాగే స్వామివారి ప్రతిమలతో ఉన్నవి కూడా తయారు చేశారు. చిన్న కీ చైన్స్ అనమాట, విజిల్ కూడా ఊదుకొనేలాగా ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చినవి ఇలాగా చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఐటమ్స్ అన్నీ కూడా రీజనబుల్గానే అనిపించాయండి నాకు. ఇలాగా రామ్ పరివారు, తర్వాత ఇలాగ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నవి ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నవి, కృష్ణునివి చాలా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి డీటెయిల్గా ఈ షాప్లో ఏమున్నాయి, ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అని మీకు ఐడియా కోసం చూపించాను. ఆ తర్వాత ఇక్కడ నైటీస్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు, తర్వాత బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారండి. నేను ఈ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఈ షాప్లోకి వెళ్ళాను కదా, అవే అన్నీ చూపిస్తూ ఉన్నాను ఆ షాప్లో ఏముంటాయి అనేసి. ఇట్లా కేటగిరీ వైజ్ వాళ్ళు షాప్లో ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారనమాట. ఇక్కడ మరీ ఎక్కువ ప్రైస్ అనేది చెప్పరండి, కొంచెం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే న్యాచురల్గా సోప్స్ అనేవి తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇలాగా నీమ్తో తయారు చేసినవి, తర్వాత లావెండర్తో తయారు చేసినవి, చార్కోల్తో తయారు చేసినవి, అలోవెరా, ఇలాగా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి. చిన్న సోప్స్ అయితే 60 రూపీస్ అంట. ఇలాగా ఫస్ట్లో ఉన్నాయి కదా, ఈ సోప్స్ అయితే 120 రూపీస్ అని చెప్పారు. దాని మీద 246 ఉంది కానీ 120 రూపీస్ అని చెప్తూ ఉన్నారండి. ఎక్కువ తీసుకునేట్టయితే కొంచెం ప్రైస్ కూడా తగ్గిస్తామని చెప్పారు.
ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న చిన్న పౌచ్ లాగా ఉంది కదా, ఇవైతే 60 రూపీస్ అండి. చాలా న్యాచురల్ కలర్స్లో ఈసారి ఏ ఐటమ్ అయినా కూడా నా కళ్ళకైతే కనిపించింది. చాలా చాలా నచ్చింది ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్. చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యానండి నేనైతే. ఇక్కడ ఇలాగ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రిస్టల్స్తో స్టోన్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఓవరాల్గా ఈ షాప్లో ఏమున్నాయి అని జస్ట్ ఐడియా కోసం మీకు చూపించాను. ఇలాగ బెల్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ టాప్స్ కూడా ఉన్నాయండి. స్టిచ్డ్ టాప్స్ కూడా ఉన్నాయి. 250 అలా చెప్తూ ఉన్నారు, 350 అలా చెప్తూ ఉన్నారు. కలంకారీ డిజైన్లో ఉన్నవి ఉన్నాయి. ఇలా ట్రైన్ అయితే మేము తిరుగుతూ ఉన్నప్పుడు షాప్స్కి ఎన్నిసార్లు కనిపించిందో అసలు. ఒక్కసారైనా ట్రైన్ ఎక్కుదామో అని వెళ్ళాము యాక్చువల్గా ఎగ్జిబిషన్కి. ఆ తర్వాత మళ్ళీ రష్ ఎక్కువ అవుతారు కదా ట్రైన్ క్యూలో నిల్చుంటే అని మళ్ళీ అన్ని షాప్స్ తిరుగుదామని వెళ్ళాము. ట్రైన్ అయితే 2-3 సార్లు మాకు కళ్ళకి కనిపించింది అనమాట, తిరుగుతూ ఉంది అలాగా. ఆ తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే ఇక్కడ ఒక టాప్ కనిపించిందండి. ఇదైతే 200 రూపీస్ అని చెప్పారు. చాలా బాగుంది. చెప్పాను కదా ఆల్రెడీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మోడల్స్లో తయారు చేశారండి ఈసారి. కొంచెం లోకల్గా అనిపించలేదు ఏవి కూడా. నాకు ఐటమ్స్ కొంచెం రిచ్గానే అనిపించాయి. ప్రైస్ తక్కువ ఉన్నా కూడా మోడల్స్ అనేవి కొంచెం మనకి వెస్ట్ సైడ్ లేకపోతే మామూలు కిచెన్ ఐటమ్స్ అయితే హోమ్ సెంటర్స్లో అలా చూస్తాం కదా, అలాగా తయారు చేశారనమాట. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇక్కడ అయితే ఆలియా భట్ టాప్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తున్న టాప్స్ అయితే 500 రూపీస్ అని చెప్పారు. వీటి మీద చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి. చాలా బాగుంటాయి ఇవి. నేనైతే ఎగ్జిబిషన్కి రైట్ సైడ్ వెళ్ళాను కదా, నేను అక్కడ నుంచి సీక్వెన్స్ లాగా చెప్తూ ఉన్నాను మీకు. ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉన్నారండి. 1000, 600, 500, తర్వాత 1500 అలా కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్వెల్ట్ అయితే 1500 చెప్పారండి. మేబీ ప్రైస్ తగ్గిస్తారనుకుంటాను. ఈ షాప్లోకి వెళ్తే బోల్డ్ అంతా స్టఫ్ అయితే ఉందండి. బెడ్షీట్స్ మెయిన్ ఏంటంటే మనం క్లాత్ చూసుకోవాలి. క్లాత్ బాగుంటేనే మనం రేట్ పెట్టచ్చండి. నార్మల్గా మిక్స్డ్ క్లాత్ అలా ఉంటుంది. మనకు ఐడియా లేకపోతే మాత్రం తీసుకోవద్దు. ఇక్కడ ప్యూర్ కాటన్లో ఉండేవి ఉంటాయి, మిక్స్డ్వి ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించేది ఉంది కదా, ఇది డబల్ బెడ్షీట్ అనమాట విత్ పిల్లోస్. 750 చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ లోపల ఇలాగ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. బట్ ఉన్న వాటిలో కలెక్షన్ కూడా నేను ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఇంత మోడల్స్ వచ్చాయా అని అనిపించిందండి. చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే చూశాను. ఇయర్ రింగ్స్ అయితేనేమి, లేకపోతే డ్రెస్సెస్ అయితేనేమి, లేకపోతే మామూలుగా కొన్ని షాప్స్ కూడా చాలా బాగున్నాయి. డెకోర్ పర్పస్కి కానీ చాలా చాలా బాగున్నాయండి ఈసారి. క్వాలిటీ వైజ్ బాగున్నాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. మనం కొంచెం ఐడియా పెట్టుకొని వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా 50 రూపీస్. ఇదైతే 20 రూపీస్. ఈ మధ్య హెయిర్లో పెట్టుకుంటూ ఉన్నారు కదా, జస్ట్ చూపించాను. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ యూస్ చేస్తానో లేదో ఎందుకులే అనవసరంగా అని తీసుకోలేదు. ఇవి కూడా చిన్న చిన్న హెయిర్కి డెకోర్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇలాగ క్లిప్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా 40 రూపీస్ అలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక షాప్ కనిపించింది. దీనిపైన పేరు అయితే లేదండి, ఇంకా కొన్ని బోర్డ్స్ పెట్టలేదు షాప్స్కి, అందుకని నేనేం చేయలేకపోతున్నాను. బట్ నేను రైట్ సైడ్ వెళ్ళాను కదా, నేను చెప్పిన సీక్వెన్స్లో వెళ్తే మీకు ఈ షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ తాన్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. మనకి ఎంత కావాలంటే అంత మెటీరియల్ అనేది ఇస్తారు. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. నాకు ఈ షాప్లో చాలా చాలా నచ్చాయండి. మేబీ బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట. టాప్ వస్తుంది, అలాగా బాటమ్ వస్తుంది, చున్నీ కూడా వస్తుంది. చున్నీలు అయితే చాలా చాలా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. 1200 అని చెప్తున్నారు డ్రెస్ మెటీరియల్ మొత్తం. ఈ షాప్లో ఉన్నవి నాకు బాగా నచ్చాయండి. మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా యూనిక్గా అనిపించాయి. ఎవరైనా డ్రెస్ మెటీరియల్స్ ప్రిఫర్ చేసేటైతే ఈ షాప్కి ఒక్కసారి వెళ్ళండి, చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా నచ్చింది నాకు. శారీస్ కూడా ఉన్నాయండి, లెనిన్ శారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా చూడండి, మంచి కలర్ కాంబినేషను. ఎవరో అడుగుతూ ఉంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారనమాట ఇలాగా.
ఈ మధ్య కాలంలో నేను వెళ్ళిన ఎగ్జిబిషన్స్లో ఈ ఎగ్జిబిషన్ చాలా యూట్యూబ్ ఫ్రెండ్లీ ఉన్నారండి. నిజంగా యూట్యూబర్ అంటే చాలు ఇంకా మొత్తం షాప్ నీట్గా చూపిస్తూ ఉన్నారు, ఓపిక్గా అన్నీ తీసి మరీ చూపిస్తూ ఉన్నారు. ఆయన వద్దండి నాకు, జస్ట్ నేను అలా చూస్తాను తీసుకుంటాను వీడియో అంటే, లేదు లేదు చూపిస్తానని ఆయన అన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు. నాకే ఇబ్బందిగా అనిపించింది. ఇలాగా డ్రెస్ మెటీరియల్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా, లెనిన్ శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళానండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే బోలెడంత కలెక్షన్, మంచి మంచి కలెక్షన్ ఉంది. టాప్స్ అన్నీ ఉన్నాయండి. న్యూమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తే హోమ్ డెకర్ నుంచి ఎవ్రీథింగ్ అన్నీ మనం డ్రెస్సెస్తో సహా అన్నీ తీసుకోవచ్చు అనమాట. మెయిన్ టైం ఎర్లీగా వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ టాపు 1000 రూపీస్ అని చెప్తూ ఉన్నారండి వాళ్ళు. 999 అని చెప్పలేక 1000 అని ఇంకా గట్టిగా చెప్తూ ఉన్నారు. ప్రతి షాప్ ముందు కూడా ఒక మనిషి నిల్చొని చెప్తూ ఉన్నారనమాట, మా షాప్కి రండి, మా షాప్కి రండి అని. ఇది చూసారా ఎంత బాగుందో కదా, కలర్ చాలా నచ్చింది నాకు. ఈ మధ్య చూస్తున్న వాటిలో ఈ ఎగ్జిబిషన్లోనే కొంచెం కలెక్షన్ అనేది క్లాసిక్ కలెక్షన్ ఉందండి. ప్రతి ఐటమ్ మీద కూడా చాలా చాలా బాగుంది. మెయిన్ నుమాయిష్ ఎగ్జిబిషన్ చాలామంది హెసిటేట్ చేస్తూ ఉంటారు, చాలామంది వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. మెయిన్ ఎందుకు వద్దనుకుంటారు అనే దానికి రీజన్ అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఒక రీజన్ ఉంటుంది. బట్ ఈసారి అయితే ఆ ప్రాబ్లం లేదు, ఫుల్ సెక్యూర్డ్ అండి. కొంచెం వైడన్గా పెట్టారు, లోపల వే కూడా చాలా వెడల్పుగా, ఎక్కువ మంది వెళ్ళా కూడా తోసుకోకుండా ఉండేలాగా పెట్టారు. నీట్నెస్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు అయితే ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నారండి. చాలా బాగుంది అనిపించింది. ఈసారి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా చేశారు, ఎవ్వరు ఇబ్బంది పడమన్నమాట. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి, మీకు ముందు చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడున్న మెటీరియల్ చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 450 అని చెప్తూ ఉన్నారు. బార్గెయిన్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ప్రతి షాప్లోనూ కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని షాప్స్లో చెప్పాలంటే ఫ్రాంక్లీ వాళ్ళు చెప్పిన ప్రైస్కి సగం కంటే తక్కువ చెప్పాలండి. అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు కొంచెం క్వాలిటీ తెలిసి ఉండాలి, మెటీరియల్ ఏది ఏంటి దాన్ని బట్టి మనము అంచనా వేసుకోగలం అన్నమాట. ఇలాగ వీళ్ళ దగ్గర అయితే ఇలాంటి మోడల్ ఇప్పుడు చూపించాను కదా, రాజస్థానీ డ్రెస్సెస్ లాగా ఉన్నాయి, అన్నీ అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలా ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి. చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయంట. కొంచెం పెద్ద సైజు వరకు 300 రూపీస్ అంటండి. చిన్నపిల్లలవి 100, 200 అలా 300 ఆ రేంజెస్ వరకు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత దానికి ఎదురుగా ఒక షాప్ ఉందన్నమాట. ఈ షాప్కి వెళ్తే ఇక్కడ పర్సులు అన్నీ కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. అందుకని జస్ట్ చూపిస్తూ ఉన్నాను మీకు. ఈ షాప్లో కొన్ని ప్రైజెస్ అయితే అడిగానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది చుడీదార్ మెటీరియల్ అనమాట. డ్రెస్ మెటీరియల్ 450 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే 550 రూపీస్ అనమాట. ఇప్పుడు చూపించింది నేను శారీ అండి. ఆ తర్వాత ఈ శారీ అయితే 600 రూపీస్ అంట. చాలా చిన్నగా ఉంది చూసారా, పోర్టబుల్ అనమాట. అది ఓపెన్ చేస్తే శారీ లాగా ఉంటుందంట. ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది కదా, ఇది శారీ అండి, విత్ బ్లౌజ్తో వస్తుంది. ఇది కూడా 850 రూపీస్. ఇలాగా ఆయన అయితే కొంత కలెక్షన్ చూపించమని అడిగాను. ఆ తర్వాత ఈ పర్స్ 250 రూపీస్ అండి. వీళ్ళ దగ్గర అయితే పర్సులు 250 రూపీస్ అన్నారండి, బార్గెయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓన్లీ చున్నీస్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇవైతే 150 రూపీస్ అంట, బార్గెయిన్ చేసుకోవచ్చు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ నుంచి ఎక్కువ స్టాల్స్ అనేవి పెట్టారండి. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా బందానా మెటీరియల్స్ అంట, బందానా సూట్స్, శారీస్ అలా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఓవరాల్గా షాప్ కూడా చూపిస్తానండి. ఇవన్నీ డ్రెస్సెస్ ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క వేరియేషన్ ఉందన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మెటీరియల్స్ కనపడుతున్నాయి. బందానీ సూట్స్ అండ్ శారీస్ అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళానండి, దాని పక్కన. ఇదేంటంటే యాక్చువల్గా బోర్డు లేదు, దీనికి కూడా చెప్తామంటే చాలా 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 బాగున్నాయి ఇక్కడ. ఇవి షర్ట్స్ అండి, చూసారా, టాప్స్ లాగా అనమాట. ఐ మీన్ టాప్స్, తర్వాత షర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఈ స్వెటర్ టైప్ ఉన్నాయి కదా, ఇవైతే సూపర్ ఉన్నాయి. పెద్ద ప్రైజీగా కూడా లేవండి అవి. ఈ స్వెటర్ టైప్ ఉన్నవన్నీ కూడా 300 అని చెప్తూ ఉన్నారండి. ఇప్పుడు నేను చూపించేది కూడా 300 అని చెప్తున్నారు. బాగా వెయిట్ కూడా ఉంది.
లుక్ వైజ్ చాలా చాలా ట్రెండింగ్గా చాలా బాగున్నాయి అనిపించింది. తక్కువ ప్రైస్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ షాప్ ద బెస్ట్ అండి. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నైటీస్ కూడా కొంచెం లేటెస్ట్గా అనిపించాయి నాకు. ఇవన్నీ కూడా 300, 200 అలా చెప్తూ ఉన్నారండి. వీళ్ళ దగ్గర నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, అలాగే టీ షర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షాప్లో కొంచెం డిఫరెంట్గా అనిపించాయి, కొంచెం వెస్ట్రన్ వేర్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఇలా టాప్స్ లాగా వచ్చినవి స్వెటర్ టైప్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 200 అలా చెప్తూ ఉన్నారు. ఇందులో జస్ట్ ఎలా ఉంటాయని చూపిస్తూ ఉన్నానండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అండ్ డిజైన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. నాకైతే మంచి పింక్ కలరు అలా ఉన్నాయన్నమాట. పేస్టల్ కలర్స్ చెప్పాను కదా, ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈసారి. ఆ తర్వాత ఇక్కడ అయితే నైట్ ప్యాంట్స్ ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ కూడా కొంచెం బాగున్నాయండి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా. కొన్ని ఒకటే దాంట్లో ఉంటాయి, కొన్ని డిఫరెంట్ మెటీరియల్తో ఉంటాయి, ఇంకొన్ని డిఫరెంట్ మెటీరియల్తో ఉంటాయి. మనం కొంచెం టైం స్పెండ్ చేసి చెక్ చేసుకుంటే కనుక మనకు మంచి మెటీరియలే తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు. హడావిడిగా మాత్రం వెళ్ళి తీసుకోవద్దండి. ఒక్కొక్కసారి మనము మంచి మెటీరియల్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఉన్నది పిక్ చేసేసుకుంటాం. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ షాల్స్ అన్నీ కూడా 200 రూపీస్ అంటండి. చాలా చాలా బాగున్నాయి. దీని మీద ఉన్న డిజైన్స్ అండ్ కలర్స్ నాకు ఈసారి చాలా బాగా నచ్చాయి. నీడెడ్ పీపుల్ తప్పకుండా ఇక్కడికి వెళ్ళొచ్చండి. వెళ్ళి ఒకసారి తప్పకుండా మీకు నచ్చినవి తక్కువ ప్రైస్లో తీసుకొని అయితే వెళ్ళొచ్చు. అదైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. క్రౌడ్ కూడా చూస్తూ ఉన్నారు కదా, నెమ్మదిగా పెరుగుతూ ఉందన్నమాట. ఇదైతే ఇంకొక షాప్ అండి. ముందుకు వెళ్ళాను, నైటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నైటీస్ అయితే 300 అని చెప్తూ ఉన్నారు. కాటన్వి లైట్ కలర్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ స్పెషల్గా చున్నీస్ సేల్ చేస్తూ ఉన్నారండి. చుడీదార్స్ అన్నీ కూడా ఉన్నాయి. చున్నీస్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డిఫరెంట్ వర్క్లో ఉన్నాయన్నమాట. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. నాకు ఎగ్జాక్ట్గా ఆ వర్క్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉంది. ఆయన అయితే రాజస్థాన్ దుప్పట్టా అంటూ ఉన్నాడు. 200 రూపీస్ అంటండి. ఇలా మిర్రర్ వర్క్ అయితే వచ్చి ఉంది. ఇలాగా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న ప్రతిదీ కూడా 999 అనమాట ప్రైజ్. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మనం మామూలుగా ఆర్గాన్జా క్లాత్ ఉంటుంది కదా, ఆ టైప్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ప్యూర్ కాకపోవచ్చు, కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ అలా అనిపిస్తూ ఉందన్నమాట. డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఈసారి. ఇక్కడ డ్రెస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఫ్రంట్ కూడా కొంచెం వర్క్ వచ్చి ఉందన్నమాట. చున్నీ కూడా చాలా బాగుంది. అలాగే బాటమ్కి క్లాత్ కూడా వస్తుందన్నమాట. 3 పీస్ సెట్ 999 అండి. వీళ్ళ దగ్గర బోల్డ్ అంతా స్టాక్ అయితే ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా బోల్డ్ అని డిజైన్స్ ఇవన్నీ జస్ట్ మీకు ఐడియా కోసం ప్రతి షాప్ దగ్గర ఎలా ఉంది ఏంటి, నేను చూపించిన ఐటమ్స్ ఏవైనా నచ్చి ఉంటే టక్కుమని వెళ్తారని నేను డీటెయిల్గా చూపిస్తూ ఉన్నానండి. ఇంతకంటే డీటెయిల్గా అంటే ఇంకా చాలా టైం పట్టింది యాక్చువల్గా నాకు ఈ వీడియో షూట్ చేయడానికి. అక్కడ వెళ్ళినప్పుడు లిటరల్లీ నేను 5 అవర్స్ ఉన్నానండి. సో మ్యాక్సిమం నా వరకు నేను ట్రై చేశాను. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా 999. చాలా బాగుందన్నమాట. చున్నీస్ చాలా బాగున్నాయండి. ఇది ఒక షాప్. ఒక్కొక్క షాప్కి వేరియేషన్ అయితే ఉంది, అదైతే నేను గమనించాను. ఇక్కడైతే ఓన్లీ పిల్లోస్ కూడా అమ్ముతూ ఉన్నారు. 100 రూపీస్కి 2, లేకపోతే 200 రూపీస్కి 2 అలా సేల్ చేస్తూ ఉన్నారు. మనం యాక్చువల్గా పిల్లో సైజ్ కూడా మనకు ఐడియా ఉండాలండి. కొన్ని చిన్న సైజులో స్టిచ్ చేసి ఉంటారనమాట. మనం తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది, ఇది ఒకే ఒక షాప్ నేను గమనించాను. ఇవి జస్ట్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి, లేకపోతే పైన బాయ్స్కి అయితే ఇలా వేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. 1800, 2000, 2500 అలా చెప్తూ ఉన్నారు వీళ్ళైతే. ఇలాగ ఇది ఒక డిఫరెంట్ వర్క్ అండి, నాకైతే తెలీదు. ఈ షాప్లో కూడా ఇలాగా ఉన్నాయి. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ కూడా మనము సెంటర్ టేబుల్కి డెకోర్ చేసుకోవడానికి టేబుల్ మ్యాట్ లాగా యూస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే 500 రూపీస్, పెద్దదైతే 1000 రూపీస్. చిన్నవి 2 తీసుకోవాలంటే 1000కి తీసుకోవచ్చు. ఇలా చూపించారు. చాలా చాలా బాగున్నాయండి.
డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో, కలర్ కాంబినేషన్స్. ఎక్కువగా గోల్డ్ వాడతారు కదా, గోల్డ్ కనిపించింది దాంట్లో వర్క్లో బాగా. ఆ తర్వాత ఇక్కడ ఈ షాప్కి వెళ్ళానండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ షాప్లో కొంచెం యూనిక్గా కనిపించాయి, నేను చూపిస్తాను. ఇక్కడ ఈ చిన్న జాడీ ఉంది కదా, ఇప్పుడు చూపించాను కదా, ఈ సిరామిక్ జాడీ చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు, అందుకనే చూపించాను. ఇక్కడ కొంచెం యూనిక్ ఐటమ్స్ అయితే నాకు కనిపించాయి. కప్ చూసారా, చాలా బాగుంది. ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో మనకు వస్తాయండి. ఇప్పుడు చూపిస్తున్న కప్స్ 6 కలిపి మనకు 120 రూపీస్ చెప్పారు. ఈవెన్ బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నవి కూడా 120 రూపీస్. ఇక్కడ పెట్టిన కప్స్ అన్నీ కూడా 120 రూపీస్ అని చెప్పారు. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. కొంచెం పెద్ద కప్స్ అయితే 160, 180 అలా ఉంటాయండి. ఇలాగ మోడల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అఫోర్డబుల్ ప్రైస్లో కలెక్షన్ అయితే బాగుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర జాడీలు చాలా చాలా బాగున్నాయండి. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడని కొత్త రకం జాడీలు కనిపించాయి, మీకు చెప్తాను. ఈ జాడీలు అయితే 70 రూపీస్, 120 రూపీస్ అలా చెప్తూ ఉన్నారండి. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందనమాట. ఈ డిజైన్తో ఉంది. ఇవి సైజుని బట్టి ప్రైజెస్ అనేవి కొంచెం పెరుగుతూ ఉన్నాయి. ఇదైతే 120 రూపీస్ చెప్పారు. చాలా చాలా నచ్చింది నాకు. మామూలుగా ప్లెయిన్వి చూస్తూ ఉంటాం కదా, ఇలాగ డిజైన్ వచ్చింది చాలా రేర్ అనమాట. నేనైతే చూసింది చాలా బాగున్నాయండి. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా సిరామిక్ బౌల్స్, సూప్ బౌల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇవేంటంటే అన్బ్రేకబుల్. అలాగే ఈ మెటీరియల్ మనం ఓవెన్లో కూడా కుక్ చేసుకోవడానికి వాటికి యూస్ చేసుకోవచ్చండి అని వాళ్ళు చెప్పారు. మెలమైన్ అనమాట ఇవి, అన్బ్రేకబుల్ ఐటమ్స్. బట్ ఏంటంటే మామూలుగా ఇవి కలర్ కాంబినేషన్స్ కానీ ప్రైస్ వైజ్ కానీ చాలా చాలా బాగున్నాయండి. నేనైతే జస్ట్ అంటే వేడి థింగ్స్ కాకుండా నేను నార్మల్గా ఏమైనా స్నాక్ పెట్టుకోవడానికని ఒక 6 ప్లేట్స్ తీసుకున్నాను. అలాగే చిన్న ట్రే చూసారా ఎంత బాగుందో, 2 కప్స్ కానీ 1 కప్ కానీ పెట్టుకోవడానికి, లేదంటే మల్టీపర్పస్ ఇంకా మనకి ఏదైనా ఐడియాస్ ఉంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా నచ్చిందండి. అలాగే ఇదే షాప్లో ఇలాగా కొన్ని ఉన్నాయన్నమాట, గవ్వలు తయారు చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా టాంగ్స్, తర్వాత పట్టకార, ఇలాగ చిన్న రోళ్ళు, నైఫ్లు, పీలర్స్, తర్వాత చెక్క గెరిటలు, ఇవన్నీ కూడా ఈ షాప్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ షాప్లో ఐటమ్స్ కొంచెం బాగున్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఫస్ట్ అయితే జాడీలు చూపించాను కదా, ఎవరికైనా నచ్చితే తప్పకుండా తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇదైతే పుల్కా తయారు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ కాచుకోవడానికి ఇలాగ కంటైనర్స్, తర్వాత ఫ్రాతర్స్, తర్వాత ఇక్కడ అల్యూమినియంతో తయారు చేసిన కడాయిలు, నాన్ స్టిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మెయిన్ ఈ షాప్ ఏంటంటే ఇలా మెలమైన్తో తయారు చేసిన క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. చాలా డిఫరెంట్గా డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి. సిరామిక్ మేము హ్యాండిల్ చేయలేము, గాజు మేము హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు ఇవి తీసుకోవచ్చు. బట్ వీటిని వేడిగా పెట్టేసి కుక్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. వాళ్ళు చెప్తూ ఉన్నారు వేడి థింగ్స్ కూడా మనము వేసుకోవచ్చు అని, బట్ బెటర్ టు యూజ్ నార్మల్ ఐటమ్స్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి, నాకైతే బాగా నచ్చింది. తర్వాత సర్వింగ్ కోసం కూడా ఇలాగ ఉన్నాయన్నమాట, బోల్డ్ అని ఉన్నాయండి ఈ షాప్లో. కలెక్షన్ చాలా చాలా బాగుంది. ఇలాగ ప్లేట్స్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ ట్రేస్ కూడా ఉన్నాయండి. ఈ ట్రే చాలా నచ్చింది నాకు, ఈ డిజైన్ మెయిన్ నచ్చింది, అందుకని చూపించాను. చాలా బాగున్నాయి. ఇందులో అయితే మనము హాట్గా ఉన్న థింగ్స్ అయితే పెట్టాం కదా, తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇలాగా వాటర్ జార్స్ కూడా ఉన్నాయి. తర్వాత వీళ్ళ షాప్లో ఏంటంటే మెయిన్ కేజీ వైజ్ అండి, కేజీ 379 రూపీస్. అలాగా ఐటమ్స్ని బట్టి కేజీ వైజ్ మనకి ప్రైస్ అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం ఎంత తీసుకుంటే అంత మనకి ఇస్తారనమాట. 379, 479 ఉన్నాయండి. మేము తీసుకున్న ఐటమ్స్ 479 కిందకు వచ్చాయి కాబట్టి మేము 1/2 kg దాకా తీసుకున్నాం. దాంట్లో హాఫ్ ప్రైస్ వేసి ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే, ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. ఈ కప్స్ చూస్తూ ఉన్నారా ఎంత బాగున్నాయో కదా. ఇదైతే 70 రూపీస్ చెప్తూ ఉన్నారండి. ఈ కప్ చూసారా ఎంత బాగుందో, 70 రూపీస్ చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మనము ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత ఇక్కడ కార్పెట్స్కి సంబంధించిన షాప్స్ చాలా 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 ఉన్నాయి. మీరు ఒకటే షాప్లోకి వెళ్ళి వెంటనే తీసేసుకోకుండా ఫస్ట్ అయితే ఒక 3-4 షాపులు వెళ్ళి అక్కడ మోడల్స్ చూడండి. అలాగే వాళ్ళు చెప్తున్న రేట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత డిసైడ్ చేసుకొని ఏదైనా ఐటెం తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదండి. చెప్పాలనుకుంటే కొన్ని షాప్స్లో స్పెసిఫిక్గా వాళ్ళు చెప్పిన రేట్కి 100% ఇప్పుడు ఏదైనా 10,000 చెప్పారనుకోండి, లిటరల్లీ 2,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారనమాట. సో మనం కాన్షియస్గా చెక్ చేసుకోవాలి ఆ మెటీరియల్ ఎలాంటిది ఏంటి, అది వర్తిట్టా కాదా, వాళ్ళు ఎంత చెప్తున్నారు, మనం ఎంత అడగాలి అనేది కొంచెం ఐడియా పెట్టుకొనే వెళ్ళాలండి. ఎస్పెషల్లీ కార్పెట్స్కి అయితే నేనైతే యాక్చువల్గా సిచ్యుయేషన్ని ఫేస్ చేశాను, అందుకనే చెప్తూ ఉన్నాను. ఈ మ్యాట్స్ అన్నీ కూడా చిన్నవి కాబట్టి మనం తీసేసుకోవచ్చు. ఏవైనా కూడా బార్గెయిన్ చేయాలండి. ఇక్కడ బార్గెయిన్ వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉన్నప్పుడు మనం బార్గెయిన్ చేసుకోవాలి. మీరు అడగడమే 50%కి తక్కువ అడగాలండి. ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి కార్పెట్ షాప్స్ చాలా చాలా ఉన్నాయి. ఒకసారి మొత్తం చూసుకొని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయిందండి. మేము 3:30కి చేరామా, 7 టైంలో నేను ఈ వీడియో అయితే ఈ టైంలో ఇక్కడ ఉన్నాను. చాలా క్రౌడ్ పెరిగిపోతూ ఉన్నిందనమాట. ఫుట్వేర్ షాప్ జస్ట్ ఒకటైతే నేను కవర్ చేశానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే 550 రూపీస్ అనమాట. ఇప్పుడు చూపించాను కదా కింద గజ్జల్లాగా వచ్చాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా 450 రూపీస్ అలా ఉంటాయండి. ఇవన్నీ కూడా అదే రేంజ్లో ఉంటాయి. బార్గెయిన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మోడల్స్ మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇలాంటివి చాలా షాప్సే ఉన్నాయండి. మీరు ఇవి కూడా అంతే, జస్ట్ ఒక 2-3 షాపులు తిరిగిన తర్వాత మీ కలెక్షన్ ప్రైస్ ఐడియా వస్తుంది కదా, అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏషియన్ కార్పెట్స్ అని ఈ షాప్కి వెళ్ళానండి. నేను ఈ షాప్లోనే కార్పెట్ తీసుకున్నాను. ఒకటి హాల్లో వాల్ పార్టిషన్ దగ్గర ఒకటి వేద్దామని తీసుకున్నాను. తర్వాత ఒకటి కాఫీ టేబుల్కి కింద వేద్దామని తీసుకున్నానండి, లివింగ్ రూమ్ కోసము. ఎప్పటి నుంచో వెతుకుతూ ఉన్నానన్నమాట. ఈ కార్పెట్ షాప్కి ముందు మనకి యశోద హాస్పిటల్స్ వాళ్ళది సర్వీస్ కూడా ఉందన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ చూపించుకోవడానికి కూడా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఈసారి. ఇక్కడ కార్పెట్స్ వాళ్ళ దగ్గర చూస్తూ ఉన్నానండి. చాలా బాగున్నాయి ఈ షాప్లో కలెక్షన్, చాలా నచ్చాయి కూడా. వీళ్ళది యాక్చువల్గా షాప్ అనేది నాంపల్లిలో ఉందంటండి. మీకు దీనిది కూడా డీటెయిల్స్ అనేది చెప్తాను, ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. వీళ్ళ దగ్గర కలెక్షన్ కొంచెం బాగుంది అనిపించింది నాకు. నేనైతే ఒక 3-4 కార్పెట్ షాప్స్ తిరిగానండి, నాకు ఇక్కడైతే నచ్చాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ కార్పెట్ నాకు బాగా నచ్చింది. ఇదైతే తీసుకుంటూ ఉన్నామండి. చాలాసేపు ఆలోచించిన తర్వాత తీసుకున్నాం అనమాట. ఈ రేట్ ఇక్కడ ఓకేనా, మనకి తెలియకుండా మనం ఎక్కువ పెడుతున్నామా అనేది బాగా ఆలోచించి తీసుకున్నాము. మీకు ప్రైజెస్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను పెద్ద కార్పెట్ తీసుకున్నాను కదా, అది యాక్చువల్గా 9,000 అలా చెప్పారండి వాళ్ళైతే. అదొకటి, ఇంకొకటి పెద్దది తీసుకున్నాను, ఇట్లా పొడుగుది ఇందాక చూపించారు కదా, ఆ రెండు కలిపి హాల్ పార్టిషన్ కోసమని ఒకటి తీసుకున్నాను. అది ఇది కలిపి మాకు యాక్చువల్గా ఒక్కొక్కటి అయితే ఇండివిజువల్గా పెద్ద కార్పెట్ 9,000 చెప్పారు. ఈ చిన్నదైతే 3,000 సంథింగ్ చెప్పారండి. రెండు కలిపి 4,900కి మాకు ఇచ్చారు. అదే మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తూ ఉన్నాను, బార్గెన్ ఎలా చేయాలి, ఎంత అడగాలి అనేసి. మేమైతే 4,000 చెప్పాము రెండు కలిపి, బట్ వాళ్ళు ఇవ్వలేదన్నమాట. 2-3 సార్లు అటు ఇటు తిరిగి 4,500 అన్నాము, అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇంకా ఫైనల్గా 4,900కి తీసుకున్నామండి. ఇదే వాళ్ళ షాప్ డీటెయిల్స్. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నాకైతే నచ్చిన కార్పెట్స్ ఈ షాప్లో దొరికాయి, అందుకని చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ వుడెన్తో చేసిన ఫర్నిచర్ అంతా కూడా ఇటువైపు పెట్టారండి. ఇందాక చూపించాను కదా ఆ కార్పెట్స్ షాప్కి ఆపోజిట్లో. ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడ బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంది. నార్మల్గా మనకి శిల్పారామంలో ఇలాంటి కలెక్షన్ కనపడుతూ ఉంటుంది కదా, దానికి మించిన లేటెస్ట్ కలెక్షన్ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉందండి. సో మీరు కూడా అబ్జర్వ్ చేయగలరు. డిజైన్స్ అన్నీ కూడా కొన్ని కొత్త కొత్త మోడల్స్ కూడా కనిపించాయి. సైడ్ టేబుల్స్ కానీ స్టాండ్స్ కానీ స్టూల్స్ లాగా ఉన్నవి చాలా బాగున్నాయి ఇక్కడ.
ఇలాగా కలెక్షన్ అయితే బాగుందండి. కానీ వుడ్తో ఉన్న ఫర్నిచర్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే బాగా ఆలోచించి తీసుకోండి. ఒక్కొక్కసారి వుడ్కి మామూలుగా చెదలు పడితే ఏంటంటే ఇంట్లో ఉన్న వేరే ఫర్నిచర్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇక్కడ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సర్వింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, హుండీలు ఉన్నాయి. ఇలా కలెక్షన్ అయితే వెరైటీగా ఉందండి. ఇక్కడ జస్ట్ ఐడియా కోసం చూపించాను. చిన్న చిన్న జ్యువెలరీ బాక్సెస్ కూడా ఉన్నాయి, అగరబత్తులు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉన్నాయి, ఇలాగా గెరిటలు, తర్వాత పోపు డబ్బాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాల్ డెకర్ కూడా ఉన్నాయండి. కొన్ని ఇంకా బ్రీఫ్గా చూపిస్తూ ఉన్నాను నేను, జస్ట్ మీకు ఐడియా ఉంటుంది అనేసి. ఇక్కడ వుడెన్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ పెండమ్స్ అని కిచెన్ వేర్ ఉంది. ఇక్కడ చాలా కిచెన్కి సంబంధించిన టూల్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. జస్ట్ ఐడియా కోసం చెప్పాను. ఇంతకుముందు ఒక షాప్ చూపించాను కదా, అలాగే ఇక్కడ ఇంకొక షాప్ ఉందన్నమాట. మోడర్న్ ఫుట్వేర్ అని ఇక్కడ ఫుట్వేర్ షాప్ ఇంకొకటి ఉందండి. ఫుట్వేర్ షాప్స్ అయితే చాలానే కనిపించాయి. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఒక 4-5 షాప్స్ కనిపించాయండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తూ ఉన్న వాఫెల్స్ కూడా తయారు చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ పిస్తా హౌస్ వచ్చిందండి ఈసారి. చాలా చాలా మంచి విషయం అనిపించింది నాకు. ఫుడ్ కోసం మామూలుగా చిన్న చిన్న చాట్కి సంబంధించిన స్టాల్స్ అవి ఇవి మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, ఫ్రెష్గా మెయింటైన్ చేస్తారా లేదా ఏంటి అనేసి. పిస్తా హౌస్ అనేది చాలా పెద్ద ప్లేస్లో పెట్టేశారు. సో ప్రాబ్లం లేదు, ఏదైనా ఫుడ్ కావాలన్నా కూడా తక్కువ తీసుకోవడానికి బాగుంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న షాప్ కూడా కేజీ వైజ్ సేల్ చేస్తారంటండి. ఇంతకుముందు ఒక షాప్ చూపించాను కదా, ఇక్కడ ఇంకొక షాప్ ఉందన్నమాట. ఇది ఒక సర్కిల్ లాగా ఉంది, గాంధీ సర్కిల్ లాగా ఉంది. ఇదంతా కూడా కొంచెం యూనిక్గా డెకరేట్ చేశారు. ఇక్కడే ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఆ తర్వాత ముందుకు వెళ్తే ఇక్కడ ఒక షాప్ కనిపించింది. ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి. వాల్ డెకర్ అయినా, తర్వాత ఫ్లవర్ వాజెస్ అయినా, వుడ్కి సంబంధించినవి చాలా కొత్తగా కనిపించాయి. ఇక్కడ ఎక్కువగా వాల్ క్లాక్స్ అలాగే ఫ్లవర్ వాజెస్ కనిపించాయండి. చిన్న చిన్న స్టూల్స్ అవన్నీ కూడా ఎక్కువగా కనిపించాయి. వాల్ డెకర్కి వాల్ ఫ్రేమ్స్ లాగా కొన్ని దేవతలకు సంబంధించిన పిక్చర్స్తో లేకపోతే ఫ్లవర్స్తో అలా డిఫరెంట్గా ఉన్నవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా విజిట్ చేసి చెక్ చేయండి ప్రైజెస్ కూడా. ఇది కాశ్మీరీ జెన్యూన్ ఆర్ట్ అనే షాప్ పేరండి. ఇక్కడ షాల్స్ చాలా బాగున్నాయి, బట్ మనకి క్వాలిటీ తెలిస్తేనే తీసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్న షాల్ అయితే 1000 అలా చెప్పారు. తర్వాత కొన్ని షాల్స్ ఉన్నాయండి, వాళ్ళు ప్యూర్ కాశ్మీరీ సిల్క్ అని చెప్తూ ఉన్నారు. బట్ ఈ షాల్స్ మనకు తెలియదు కదా. ఇవైతే 12,000, 18,000, 19,000 అలా చెప్తూ ఉన్నారండి. ఇలాగా ఉన్నాయన్నమాట. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ ప్రైస్ అంత అవుతుందా అనేది మనకు తెలీదు. జస్ట్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ కిచెన్కి సంబంధించిన కొన్ని పెస్ట్ కంట్రోల్కి వాటి అన్నిటికీ కూడా ఇక్కడ మెడిసిన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, కర్పూరం మెల్ట్ చేసుకోవడానికి ఇలాగా చిన్న ప్లగ్తో ఉన్నవి డివైజెస్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి, నేనైతే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ అన్నీ కూడా కాశ్మీరీ షాల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. రకరకాల రేంజెస్లో ఉన్నాయి, డిజైన్స్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా కాశ్మీరీ షాల్స్ అండి. రకరకాల రేంజెస్లో ఉంటాయి, బట్ మనకు ఐడియా ఉంటే తీసుకోవచ్చు. వీటన్నిటి మీద బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక 10 to 15 స్టాల్స్ కాశ్మీరీ షాల్స్ మీద, అలాగే చూడీదార్స్, టాప్స్, శారీస్ వీటన్నింటి మీద కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను కొంతవరకు మాత్రమే కవర్ చేశాను. ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కూడా అవైలబుల్లో ఉంది. తర్వాత ఫుడ్ స్టాల్స్ అయితే బాగా పెట్టారండి ఈసారి, కొంచెం ప్లాన్డ్గా, తర్వాత కొంచెం హైజెనిక్గా పెట్టారు. చెప్పాను కదా కాశ్మీర్ సెలెక్షన్ హౌస్ అని. ఇలాగ కాశ్మీర్కి సంబంధించిన స్పెషల్ షాప్స్ ఉన్నాయన్నమాట. హౌస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ట్ అని ఇలాగా కాశ్మీర్ పేరుతోనే బోల్డ్ అని షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ స్వెటర్స్ కూడా డిఫరెంట్గా కొంచెం ట్రెండింగ్గా మోడర్న్గా ఉండేవి కూడా ఉన్నాయి. స్ట్రగ్ టైప్లో ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట.
సిల్క్ హౌస్ అని ఇలా కూడా ఉన్నాయండి. శారీస్ ఉన్నాయి, అలాగే టాప్స్, చుడీదార్స్ ఇవన్నీ కూడా సిల్క్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ శారీ షాప్స్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి. మనకి పట్టు ప్యూర్ పట్టా కాదా అనేది మనకి డిఫరెన్స్ తెలిసి ఉండాలండి. అప్పుడైతేనే మనకి ప్రైస్ అనేది కరెక్టా కాదా అనేది ఐడియా వస్తుంది. ఆ తర్వాత నాకు చాలా బాగా నచ్చిన షాప్లో ఇది కూడా ఒకటి. ఇవన్నీ కూడా హోమ్ డెకర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. వరుసగా ఒక 4 స్టాల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఇక్కడ హ్యాంగింగ్వి థ్రెడ్తో చేసినవి ఊయలలు అనమాట. అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి. ఆ తర్వాత ఒక స్టాల్లో అయితే అన్ని చెక్క బొమ్మలు పెట్టారు. ఆ తర్వాత ఒక దాంట్లో అయితే ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి, తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అమృత హ్యాండీక్రాఫ్ట్స్ అని ఈ షాప్కి కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ వాల్కి సంబంధించిన వాల్ డెకర్స్ అనమాట. ఫోటో ఫ్రేమ్స్ చాలా 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 బాగున్నాయి. వీళ్ళ దగ్గర చెక్కతో తయారు చేసిన కిచెన్ టూల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చాలా వెరైటీగా ఉన్నాయి ఈ షాప్లో అయితే. చాలా చాలా నచ్చాయి కూడా. బట్ ప్రైస్ అనేది మనకి చూసుకొని మనం షాపింగ్ చేసుకోవాలన్నమాట. బార్గెయిన్ చేయడం అవన్నీ మనం కొంచెం ఐడియా పెట్టుకొని ఉండాలి. ఇక్కడ స్పూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాట్ నాట్ అండి, ఈ షాప్లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మెయిన్ ఫోటో ఫ్రేమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ వెంకటేశ్వర స్వామిది 65,000 అంటండి. ఎంత ప్రైజీనో అని అనిపించింది. బట్ దాంట్లో స్పెషాలిటీ ఏంటో మనకైతే తెలీదు, బట్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇక్కడ ఇలాగా వాల్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ బోలెడన్ని ఉన్నాయి. చూడ్డానికి ఐ క్యాచీగా ఉన్నాయన్నమాట. చాలా న్యాచురల్గా సూపర్గా ఉన్నాయండి. దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణము ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే మీకు పిల్లలుని మ్యాక్సిమం ఇంట్లో పెట్టి వెళ్ళడమే బెస్ట్ అండి. ఎందుకంటే మనం వెళ్తే మనకి 5 hours పడుతుంది కంప్లీట్గా మనం అన్ని షాప్స్ చూడాలి అనుకుంటే కనుక. పిల్లలతో అయితే కొంచెం కష్టం కదా. లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ పెరిగిపోతుంది అనమాట. అనవసరంగా పిల్లలు ఇబ్బంది పడినట్టు అవుతారు. డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనేసి చెప్తూ ఉన్నాను. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈసారి నాకు వచ్చిందండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా డిఫరెన్స్ గమనించాను. మీకు వీడియో కంప్లీట్గా చూసుంటే కనుక తప్పకుండా ఐడియా వచ్చి ఉంటుంది. ఇక్కడ జూట్ బ్యాగ్స్కి సాలాన్ అనే షాప్ కూడా ఉందండి. వీళ్ళది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. తర్వాత వీళ్ళకి కొన్ని షాప్స్కి అయితే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయంట. ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి పర్ఫెక్ట్ అనమాట. వీళ్ళని మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కూడా మనం చెక్ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ ఒక పార్క్ లాగా కూడా ఉందండి. ఇలా ఓపెన్ గ్రౌండ్ అనమాట. దాంట్లో కాసేపు అలాగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయితే నాకు అనిపించింది. ఇక్కడ జూట్ బ్యాగ్స్ షాప్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ కాసేపు కూర్చోడానికి కూడా అక్కడక్కడ సీటింగ్ అనేది ఈసారి అరేంజ్ చేశారు. చాలా వరకు చాలా బాగుందన్నమాట, కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ ట్రైన్ కోసం అనేసి టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. మీరు వెళ్ళాలనుకుంటే ట్రైన్ ఎక్కాలి అనుకుంటే స్టార్టింగే వెళ్ళిపోండి. లేట్ అయ్యే కొద్దీ లైన్ క్యూ ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ప్లాంట్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. ఫైనల్గా మేము బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్లాంట్స్ కనిపించాయి అన్నమాట. బోల్డ్ అని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. కలెక్షన్ కూడా మరీ ఎక్కువ కాదు, కానీ ఉన్న వాటిలోనే మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ కూడా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కవర్ అయ్యాయి. ఇంకా ఇక్కడ వీడియో షూట్ చేసేసరికి నాకు 8 అయిపోయిందండి. లిటరల్లీ నా సెల్లో కూడా ఫుల్గా ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఎలాగైతేనే మొత్తం వీడియో నేను అనుకున్న విధంగా మ్యాక్సిమం మీకు హెల్ప్ఫుల్గా ఉండేలాగా వీడియో తీయాలనుకున్నాను. మీకు గనక ఈ వీడియో హెల్ప్ అయ్యింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.